జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భూ కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. పట్టణంలోని సర్వే నంబర్ 530, 531, 532లలో ఉన్న వాగును ఆనుకుని ఉన్న భూములు ఇప్పుడు కబ్జాదారుల పాలిట కామధేనువుగా మారాయి. విలువైన ప్రభుత్వ భూమిని, వాగు పోరంబోకు స్థలాన్ని కొందరు అక్రమార్కులు యజేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. వాగు ప్రవాహానికి అడ్డుగా మట్టిని నింపి సరిహద్దులను చెరిపేస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇంత బహిరంగంగా కబ్జాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం మొద్దునిద్రపోతున్నారు. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో విచారణ జరపడంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కబ్జాదారులతో మున్సిపల్ అధికారులకు ఏవైనా లోపాయకారి ఒప్పందాలున్నాయా? అందుకే వీరు మౌనం వహిస్తున్నారా అని పట్టణ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వాగును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో భారీ ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం అడ్డుకట్టపడితే ఆ నీరంతా పట్టణంలోని నివాస ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. అయినా సరే కాసుల కక్కుర్తిలో పడ్డ అధికారులు మరియు కబ్జాదారులు సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.